ప్రకాశం జిల్లా ఒంగోలులో పొట్టి శ్రీరాములు వర్ధంతిని కలెక్టర్ రాజబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి బాల వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యేలు విజయ్ కుమార్, అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములకి ఘనంగా నివాళులర్పించారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలు కృషి చేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములను కొనియాడారు. వైసీపీ నాయకులు కోటి సంతకాలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావటం లేదని బాల వీరాంజనేయ స్వామి విమర్శించారు. తెలుగు ప్రజల గుర్తింపు కోసం తమిళనాడులో ఉన్నటువంటి ప్రాంతాన్ని ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావాలని, ఆంధ్ర రాష్ట్రం కావాలని చెప్పేసి వారు అకుంఠిత దీక్షతో 58 రోజులు నిరాహార దీక్ష చేసి వారి యొక్క ప్రాణత్యాగం చేయడం జరిగింది. వారి ప్రాణత్యాగం ఫలితమే మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయడం అనేది వారి త్యాగాలకి వచ్చినటువంటి రాష్ట్రంగా మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. వారు ఒక నిబద్ధతతో ఆరోగ్య సమస్యలు ఉన్న వారి నిరాహార దీక్షలో 15 కేజీల బరువు కోల్పోయారు. అంటే చాలా చిత్తశుద్ధితో, అంకిత భావంతో, మొక్కవారి దీక్షతో, సంకల్పంతో వారు దీక్ష చేశారు. పదవులు అలంకారప్రాయం కాదని సొసైటీ బ్యాంక్ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయ